సృజన గారు ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఇస్తామంటే మన ఆడియన్స్కి అర్థం అవడానికి కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అంటే ఒక రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే వార్ ఎక్స్పెండిచర్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఒక్కొక్క దేశానికి ఎంత అవుతోంది అంటే అమెరికాకి 9,300 కోట్లు ఒక రోజుకి, ఇజ్రాయెల్కి 3,700 కోట్లు, ఇరాన్కి 4 నుంచి 5,000 కోట్లు. అంటే ఈ 3 వారాలకి దాదాపుగా 195,000 కోట్లు అమెరికా ఖర్చు పెడితే ఇజ్రాయెల్ 78,000 కోట్లు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ 80,000 కోట్లు, అంటే దాదాపు 1,60,000 కోట్లు. ఇరాన్ అంతా నష్టం కలిపి దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు. ఇది 3 వారాల యుద్ధానికి. అండ్ హర్మోజ్ దగ్గర మనకి ఆగిపోయిన ఈ నెంబర్ ఆఫ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో దాని నష్టం కూడా చాలా ఎక్కువ ఉంది. మనకంటే 25% వరల్డ్ ఆయిల్, 20% ఎల్ఎన్జీ, 33% ఆఫ్ ఫెర్టిలైజర్స్. సో అంటే సృజన గారు ఈ ఎకానమీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతోంది? కేవలం మనం మాట్లాడుకుంటుంది ఇప్పటివరకు 3 వారాలు మాత్రమే. అంటే ఇక్కడ ఒకటి యుద్ధానికి సంబంధించి సరే ఆ 3 దేశాల ఖర్చు అలా ఉంటే ప్రచ్ఛన్నంగా యుద్ధం తాలూకా ఇంపాక్ట్ అనుభవిస్తున్న మిగతా దేశాల సంగతి ఏంటి? అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. ఆర్థికంగా ఇదేమంటారు, ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటది, ఎకనామిక్ అసాల్ట్ అని. అంటే మనుషుల మీద, మనుగడ మీదనే ఇది అటాక్ లాంటిది. ఎందుకంటున్నామంటే ఒకప్పట్లాగా 2 దేశాల మధ్య గొడవలైనా యుద్ధాలైనా కొంత 2 దేశాల వాటికే పరిమితంగా ఉండేది, ఆ భౌగోళిక ప్రాంతానికే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను పదే చెప్పుకుంటా వస్తున్నా, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనే ఏవైతే ఈ 3 పదాలని వరల్డ్ బ్యాంక్ కానీ ఈ వెస్టర్న్ కంట్రీస్ ఎక్స్టెన్సివ్ గా పుష్ చేసి గత 30-40 ఏళ్లుగా అందరం కలిసి ఉండాలి, అన్ని ఆర్థిక వ్యవహారాలు, అన్ని ఆర్థిక పనులు కూడా కలిసి చేసుకోవాలి, కలిసి ఉంటేనే మనకు ఉపయోగపడుతుందనే ఒక ఎజెండా తోటి ఏదైతే ముందుకొచ్చిండ్రో ఆ ఎజెండాలో మంచి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, అమెరికాలో తిరిగే బర్గర్లు ఇక్కడ తినొచ్చు, అక్కడ కట్టుకునే బట్టలు ఇక్కడ వేసుకోవచ్చు, అక్కడ కొనుక్కునే కార్లు ఇక్కడ కొనుక్కోవచ్చు అని అంటున్నారు. దానికి మంచి పరిణామాలు ఎట్లున్నాయి, చెడు పరిణామాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా డాలర్ అటు ఇటు అయితే మనకి ఇబ్బంది ఉంటది, వాళ్ళు యుద్ధాలకు వెళ్తే మనకి ఇబ్బంది అయి ఉంటది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ మీద ఇది తీవ్రమైన సంక్షోభానికి దారి తీస్తుందని కాదు, దారి తీసింది ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కోట్ చేద్దాం అనుకుంటాను. రిప్రజెంటేటివ్ జిమ్ మెక్గవర్న్ అని ఒకరు ఉన్నారు, వీరు సెనేట్ మెంబర్. వారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ట్రంప్ $200 మిలియన్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ఎవరైతే అమెరికాలో ఉన్న పిల్లలకి, పబ్లిక్ స్కూల్స్ లో చదివే పిల్లలకి, లేదా రెఫ్యూజీ పిల్లలకి, లేదా చుట్టుపక్కల ఉండే అన్ని పిల్లలకి, అంటే చైల్డ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, మన ఐసిడిఎస్, మన అంగన్వాడీ ఇండియాలో ఎట్లయితే ఉంటుందో దానికి కావాల్సిన న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్ కి వస్తే $200 బిలియన్ ఒకటే రోజు కట్ చేశారు. ఎందుకంటే యుద్ధం చేస్తున్నాం మేము, యుద్ధానికి డబ్బులు సరిపోవని ఏదైతే, అంటే కేవలం అదేదో భారతదేశంలో, శ్రీలంక, బంగ్లాదేశ్ లో కాదు, అమెరికన్ లో ఉండే పిల్లలు. ఎందుకంటే అమెరికన్ లో పదే ఇది చెప్తారు కదా, మేము ఏది చేసినా మా కోసం కాదు, మేము భావితరాల కోసం చేస్తాము, మా పిల్లల కోసం చేస్తాము, ఆ పిల్లల బాధ్యత అందరి బాధ్యత అని ఏదైతే ఈ పుస్తకంలో ఉండే తర్కం లాంటి ముచ్చట్లన్నీ చెప్తా ఉంటారు. అంటే ఎక్స్ట్రీమ్ ఫిలాసాఫికల్, ఐడియాలజికల్, ఏదో ప్రపంచానికి మొత్తము ఐడియాలజికల్ థాట్ లీడర్షిప్ మేము ఇస్తున్నామనే ఆలోచనల విధానంలో ఏదైతే అమెరికన్స్ చెప్తా ఉంటారో, అమెరికన్ లీడర్స్ చెప్తా ఉంటారో, వాళ్ళ సొంత పరిస్థితి ఇది. $200 బిలియన్ పిల్లలకి, భారతదేశంలో ఉండే అమెరికన్ పిల్లలకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ద్వారా, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, సోషల్ సర్వీస్ ద్వారా. ఎందుకంటే అమెరికాలో ఎవరైనా భార్యాభర్తలు విడిపోయినా, పిల్లలు అనాథలైనా వాళ్ళకు సోషల్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరున్నా అనాథలైనా, డెస్టిట్యూట్స్ అయిన వారికి వచ్చి అంటే అట్లాంటి వాళ్ళకి కూడా బేసిక్ పెంటగాన్ $200 బిలియన్ ఇంకా కావాలని అడిగింది కాబట్టి ఇక్కడ కట్ చేసి ఇస్తారు అనమాట. అంటే ఎక్కడ కుదిరితే కట్ చేసి అక్కడ ఇవ్వాలి కదా మరి. సో కాబట్టి ఈ తీవ్రమైన సంక్షోభం అనేది అమెరికా లాంటి దేశంలోనే ఇట్లా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని నంబర్స్ అందరికి ఇప్పుడు కంఠస్థం అయిపోయినాయి ప్రపంచవ్యాప్తంగా మనుషులకి. ఎట్లా హార్మోస్ నుంచి ఒక 80% పెట్రోల్ వస్తుంది, 60% ఎల్పిజి వస్తుంది, 20% వరకు ట్రాఫిక్ అంతా ఉన్నది. దీనివల్ల ఒకటి, ఇన్ని రోజుల వరకు మనము మామూలు ఇమ్మీడియట్ గా ఈ ప్రైస్ పెరుగుతుంది, ఆ ధరలు పెరుగుతుంది అనుకుంటాం. కానీ భారతదేశం లాంటి దేశాలకన్నిటికీ కూడా తీవ్రమైన సంక్షోభం అగ్రికల్చర్ మీద, వ్యవసాయ రంగం మీద కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్టిలైజర్ మనం మిడిల్ ఈస్ట్ నుంచి ఆన్ యావరేజ్ ఒక 50 మిలియన్ టన్నుల వరకు కూడా మనము బాస్మతి రైస్ ని ఎక్స్పోర్ట్ చేస్తాం. బాస్మతి గానీ, ఇక్కడ ఉండే మసాలా క్రాప్స్ గానీ అవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇండియాకు ఉండే ఎక్స్పోర్ట్ డ్రివెన్ కూడా వెస్ట్ ఏషియాలో ఉంది. మనకు 2024 లో ఆల్మోస్ట్
23లోన 53 బిలియన్ అయితే యుక్రెయిన్ రష్యా వార్ వల్ల ఇది ఆల్రెడీ 2 బిలియన్ పడిపోయింది. అంటే 2022-23లో 53 బిలియన్ల ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం బాస్మతి ఇండియా. ఇప్పుడు 2004-2005కి ఆల్రెడీ 50 బిలియన్కి వచ్చినాం. ఇప్పుడు చాలా మంది అంటారు 3 బిలియన్లో ఏముంది, $3 బిలియన్ అంటే చూడండి, అందులో ఎన్ని సున్నాలు ఉన్నాయో కూడా సగం మందికి తెలియదు. కాబట్టి ఈ ఆర్థికంగా చిన్న చిన్న కట్స్, చిన్న చిన్న వెయ్యి యాడ్ చేసుకుంటే లక్షల కోట్లు అయినట్టు ఇదొక ఉదాహరణ. ఇంకోటి యూరియా. ఇప్పుడు మన భారతదేశం మనకు కావాల్సిన యూరియా అంతా మనకి ఎంత కావాలంటే 35 మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియా భారతదేశంలో ఉన్న రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇవ్వాలి. భారతదేశంలో ఒక 25-30% వరకు మొన్నే తాజాగా యూరియా కష్టాలు చూసాం కదా రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా. చైనా వల్ల అయింది. అప్పుడు ఏంది, ఈ చైనా అంతా అక్కడున్న ఏమంటారు మన సౌత్ చైనా సీలో ఉండే కొంత ఇబ్బందుల వల్ల, తైవాన్ చైనా మధ్యలో ఉండడం వల్ల, హోర్డింగ్ చేసుకోవడం వల్ల ఫెర్టిలైజర్ కొంత ఆగిపోయింది పోయిన వానాకాలం. ఈ వానాకాలం ఏమో ఇప్పటి నుంచి మనం ఏదైతే ఇండియాలో ఉన్న ఫర్టిలైజర్ ప్రొడక్షన్ పెరిగినా గత 10 ఏళ్లలో ఎంత పెరిగినా మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి సగటు రైతుకి భారతదేశంలో ఒక 60% మంది ప్రజలు అంటే కాదు, మనం ఒక బాంబు వేయకపోయినా, ఒక మాట మాట్లాడకపోయినా, ఏం చేసినా ఏం చేయకపోయినా ఫలితం అయితే అనుభవించక తప్పదు. ఆల్రెడీ అనుభవిస్తున్నాం. మీరు యూరియా కష్టాలు, యూరియా కొరత ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా, ఇది ఇంకా తీవ్రంగా కాబోతుంది. కాబట్టి ఎందుకంటే వేరే దేశాలలో వారు, మరి అమెరికన్స్ వాళ్ళు ఏ ఆలోచనలో ఉన్నారో, మేము బాంబులేసి అన్నం తింటాము, బాంబులేస్తే మాకు బ్రెడ్ వస్తుందని అనుకుంటారేమో, కానీ చుట్టుపక్కల ఉండే భారతదేశం లాంటి దేశాలకు ఇది చాలా తీవ్రమైన, ఎందుకంటే కొంత సిగ్నిఫికెంట్ ఆఫ్ మన ఇండియాస్ ఇంపోర్ట్స్ కూడా వెస్ట్ ఏషియాలో ఉన్నాయి. ఫర్టిలైజర్ ప్రొడక్షన్, ఇన్ఫాక్ట్ ఫర్టిలైజర్ లో జస్ట్ ఫర్టిలైజర్ కాదు, నాప్తా అనే ప్రోడక్ట్ ఉంటుంది ఫర్టిలైజర్ ని చేయడానికి. సో మనం ఎల్పిజి వాడము, దాన్ని ఆర్ఎల్పిజి వాడతాం, అంటే దాన్ని రీగ్యాసిఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం అనమాట. దాన్ని ఆర్ఎల్ఎన్జి అని వాడతాం. ఈ ఆర్ఎల్ఎన్జి వాడడానికి నాప్తా అనే ప్రోడక్ట్ ఉంటుంది. ఈ నాప్తా ప్రోడక్ట్ ఇన్పుట్ ఇచ్చి యూరియా కంపెనీలలో, యూరియా దాంట్లో ఆ నాప్తా ఒక సైడ్ పెట్టి, ఒక సైడ్ గ్యాస్ పెట్టి, ఈ 2 రకాలను చేస్తే యూరియా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే టెక్నికల్, ఐ మీన్ ఐ యామ్ నాట్ గెటింగ్ ఇంటూ ద యాక్చువల్ అంటే ఒకటి మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే ఎకానమీ ఒకటే కాదు, రాబోయే రోజుల్లో కష్టాలు ఒకటి. రెండోది, నిన్నేదో నేను చదువుతున్నా, మందులు, ఫార్మా రంగం, దాని మీద కూడా ఆల్రెడీ ఇంపాక్ట్ ప్రారంభమైందని. అంటే ఆ సెక్టర్ ఈ సెక్టర్ అని లేదు, దాదాపుగా అన్ని సెక్టర్స్ని యుద్ధ ప్రభావం టచ్ చేస్తుంది కదా. అంటే ఓవరాల్గా ఎకానమీ ఇంపాక్ట్ ఇప్పటివరకు మీ స్టడీ ప్రకారం ఈ 3 వారాల్లో ఎంతవరకు ఉండొచ్చు? అంటే ప్రపంచం మీద నేను అడిగేది, ఆ 3 దేశాలది నేను కొంత స్టడీ చేసి చెప్పాను కదా. అంటే నేను ఇప్పుడు మామూలుగా అంటే ఎకనామిక్ స్టడీ అనేది ఇండివిజువల్ గా ఉంటుందండి. అంటే వాళ్ళు ఇచ్చిన కంట్రీస్ జోడించి, ఇప్పుడు ఐఎంఎఫ్ లాని, వరల్డ్ బ్యాంక్ అని వాళ్ళు ముందుకు వచ్చి, లేదా వరల్డ్ ఎకనామిక్ ఫోరం, వీళ్ళందరూ కొంత ముందుకు వచ్చి ఏం జరుగుతుందో ఇంపాక్ట్ స్టడీ చేస్తే తప్ప మనం కరెక్ట్ గా చెప్పలేము. కానీ నేను ఒకటైతే ఏమనుకుంటున్నా అంటే 3 అంశాలు అయితే అన్ని దేశాలకు సమానంగా జరుగుతున్నాయి. వాళ్ళ ఇండివిజువల్ కంట్రీ కరెన్సీస్ కూడా బాగా డిప్రిషియేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాణిజ్యం, ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా ప్రధానంగా US డాలర్లో జరుగుతుంది. కాబట్టి డాలర్ పైకి కిందికి వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీస్ ఏవైతే వాటి మీద ఎకనామిక్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. 3వ అంశం ఏంటంటే, ఏదైతే సాధారణ వస్తువులు వాడతారో, ఉప్పు లేదా పప్పు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇది కొరత పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో ఈ 3 మాత్రం నిర్దిష్టంగా ఖచ్చితంగా అన్ని దేశాలలో జరుగుతుందని నేను చెప్పగలుగుతాను. రైట్. గిరిధర్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? గిరిధర్ గారు, అంటే గతంలో మనం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికీ తీవ్రత పెరిగింది ఒకటి తెలుస్తుంది.